ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు। तेरी पवित्र नाम को धन्य कहते हैं। ఈ మధ్యాహ్న కాల సమయమందు इस दोपहर के समय में నాతో మాతో మాట్లాడండి స్వామి। मेरे साथ और हमारा साथ बातें करें। నీ స్వరం వినిపించు నాయనా। आपकी आवाज को सुनाई दे। నీ మధురమైన స్వరం మాకు వినిపించండి। आपकी अच्छा आवाज हमको सुनाई నీ दे। జల్దరు వృక్షపు నీడలోనికి మమ్మలను కూర్చుండబెట్టండి ప్రభువా। आपके वृक्ष के अंदर में हम लोग बैठने के लिए तो मौका दे। మేము ఆ జీవ వృక్ష గుమ్మముల గుండా ప్రవేశించాలంటే वो जीवित पेड़ के नीचे से हम लोग प्रवेश होने के लिए మా వస్త్రములను మేము కడుక్కొని శుద్ధి చేసుకోవాలి ప్రభువా। हमारे वस्त्रों को धो के हुए हम लोग जाना నీ है। ఆత్మను మా మీద నింపండి। आपके आत्मा हमारे ऊपर में भरपूर करे। యేసు నామమున అడుగుచున్నాము తండ్రి। यीशु के नाम से मांगते हैं। ఆమేన్ आमीन। హల్లెలూయా। हालेलुया। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, मसीह में परमेश्वर के बच्चों, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్నాడు। पवित्र परमेश्वर हमारे साथ बातें कर रहा है। అడవి వృక్షములలో జల్దరు వృక్షములు ఎట్లుందో నా ప్రియుడు అట్లున్నాడని మనం నేర్చుకున్నాం। और जिस प्रकार से और एक परमेश्वर के लोग है वैसे है। ఈ పరమ గీతం 3వ అధ్యాయం 7వ వచనం వరకు ధ్యానించుకోవచ్చు। हम लोग सबोपदेश में 3 अध्याय उसके साथ 5 से 6 और बाद में हम लोग सीखेंगे। ఇక్కడ సులమితిని గమనిస్తున్నాం। यहाँ एक सुलमित की स्त्री को हम लोग देख रहे हैं। ఈ మాటల్లో ఆమె సులమితి సలమోన్ను బాగా ప్రేమిస్తుందని మనం అర్థం చేసుకుంటున్నాం। सुलमित को उसको प्यार करती है सुलमोन को। సలమోను ఆమెకు జల్దల్ వృక్షం వంటివాడు। और एक वृक्ष के समान है ये सुलमोन। సలమోను జల్దర్ వృక్షం అనగా యాపిల్ మనం విన్నాం। जलदर वृक्ष मतलब एक हैप्पी जैसा है। ఎందుకంటే ఈ యాపిల్ చెట్టు చూడడానికి అందంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా। ये एप्पल का जो पेड़ है जो बहुत सुंदर रखता है, అది సువాసన ఇస్తాది। बहुत सुगंध देती है। ఏంటిది? क्या है? జల్దర్ వృక్షము। जलदार का वृक्ष है। ఇది ఆకలి తీరుస్తాది ప్రియమైన దేవుని బిడ్డలారా। हमारा भूख को बुझाती है। ఈ సలమోను కూడా सुलमोन भी ఈ యొక్క సులమితికి ఆ విధంగా తృప్తిని కలిగిస్తున్నాడు। ऐसे ही उसको संतुष्टि दे रहे हैं। క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు వారిని కూడా ఆయన తృప్తి పరుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా। मसीह यीशु में जो विश्वास करते हैं उसको परमेश्वर संतुष्ट करते हैं। ఎవరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో जो कोई यीशु को परमेश्वर विश्वास करते हैं వారిని దేవుడు ఏం చేస్తాడు? उनको क्या करते हैं परमेश्वर? ఆయన తృప్తి పరుస్తాడు। वो संतुष्ट करते हैं। దేవుని బిడ్డలకు ఏమిస్తాడు? परमेश्वर के बच्चों को क्या देते हैं? వారిని సంతృప్తి పరుస్తాడు। वो संतुष्टि करते हैं। అనేక ఆశీర్వాదాలతో నింపుతాడు। बहुत आशीष देते हैं। అనేక దీవెనలు ఇస్తాడు। बहुत सारे आशीषों को देते हैं। ఆయన ప్రేమతో నింపుతాడు మనల్ని। अपने प्रेम से भरते हैं। ఆయన సమాధానంతో నింపుతాడు। उसके मेल मिलाप से भरते हैं। ఆయన సంతోషంతో నింపుతాడు। वो आनंद से भरते हैं। అందుకోసానికి దేవుని వాక్యంలో ఏం సెలవిస్తున్నది? इसलिए परमेश्वर के चिन्ह में क्या लिखा है? పురుషులందరిలో ప్రభు శ్రేష్ఠుడు। जो इंसानों में परमेश्वर बहुत श्रेष्ठ है। ఎవరు? कौन है? యేసుక్రీస్తు ప్రభువారు। यीशु मसीह है। అవును, ఆయన తన కృప చేత మనల్ని తృప్తి పరుస్తాడు। वो अपने कृपा के द्वारा हमें संतुष्ट करते हैं। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। ఈ జల్దరు వృక్షం ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్డలారా। ये जलदार वृक्ष क्या है कि प्रभु यीशु मसीह है। ఎవరు ఈ జల్దరు వృక్షం? ये वृक्ष कौन है? యేసు ప్రభువారు। यीशु मसीह है। ఆశ కొనిన ప్రాణాలను దేవుడు తృప్తి పరిచే దేవుడు। आशा जो आते हैं वो संतुष्ट करने वाला यीशु। జక్కయ్యకేమున్నది? क्या जक्किया के पास में क्या है? ఆశ ఉన్నది। इच्छा है। ఎవరిని చూడాలని? किसको देखने के लिए? క్రీస్తును చూడాలని, यीशु को देखने के लिए। యేసును చూడాలని ఆశ ఉన్నది। यीशु को देखने के लिए। కానీ అక్కడ జన సమూహం ఉన్నారు। अब वहाँ लोग हैं। జక్కయ్య పొట్టివాడు वो जक्किया बहुत नाटा था। యేసును చూస్తున్నాడు। यीशु को देख रहा था। దేవుడు ఆయనను పేరు పెట్టి పిలిచాడు। यीशु उसका नाम అంటే ఆశ కొనిన ప్రాణములను తృప్తి పరిచే దేవుడు। जो भी इसके पास में इच्छा रखता है वो మనకు ఎలాంటి ఆశ ఉండాలి? हमारे पास में कौन सी इच्छा है? ఆయనను చూడాలని ఆశ ఉంటే ఆయనని కనిపిస్తాడు। उनको देखने के लिए मन रहेगा तो वो दिखाई देगा। అడగండి ఇవ్వబడును, वो जो मांगे आपको दिया जाएगा। వెతకండి దొరుకును, वो आप ढूंढे आपको मिल తట్టండి जाएगा। తీయబడును, जो आप खटखटाई आपको मिल అడుగు जाएगा। ప్రతి వానికి లభించును
అన్నాడు जो भी मांगते हैं उसको प्रभु देता है। మానవులందరిలో యేసు ప్రభు శ్రేష్ఠుడు ప్రియమైన దేవుని బిడ్డలారా इंसानों में यीशु मसीह श्रेष्ठ है। యేసు ప్రభు ఇచ్చే జీవితం ఎలాంటిదట శ్రేష్టమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా यीशु मसीह जो देते हैं हमको श्रेष्ठ जीवन देते हैं। మానవులందరిలో శ్రేష్ఠుడైన इंसानों में श्रेष्ठ है, ఆయన జన్మలో శ్రేష్టత్వం ఉన్నది उनके जन्म में भी श्रेष्ठ है। ఆయన స్వయంభూవుడుగా జన్మించాడు वो अच्छा से जन्म लिया है। ఆయన పరిశుద్ధమైన కన్య మరియమ్మ మరియ తల్లి గర్భంలో యేసయ్య జన్మించాడు ప్రియమైన దేవుని బిడ్డ परिशुद्ध पवित्र है, मरियम के गर्भ से आया है। మనలాగా జన్మ పాపం కర్మ పాపం ఆయనలో లేదు हमारे जैसे जन्म की पाप और कर्म की पाप हम उनके ఆయన अंदर नहीं। శ్రేష్ఠుడు वो श्रेष्ठ है। ఇలాంటి శ్రేష్టమైన జన్మ ఈ ప్రపంచంలో ఏ మనిషినికి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా कोई भी इंसान को नहीं है उसके जैसे, कोई देवी देवता को भी नहीं है उसके जैसे अच्छा जीवन। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ప్రభు తన జీవితములో శ్రేష్ఠుడు वो उनके जन्म में भी जीवन में भी श्रेष्ठ है। ఆయన తలంపుల్లో శ్రేష్ఠుడు सोचने में अच्छा है। ఆయన మాటల్లో ఎప్పుడు ఏ విధమైన పాపం చేయలేదు उनके बातों में भी कोई भी पाप नहीं किया है। ఆయన నోట కపటము లేదు अब उसके मुंह में कोई भी ఆయన అబద్ధమాడలేదు वो झूठ नहीं बोला। ఆయన మనిషి కుమారుడైనప్పటికీ దైవత్వం ఉన్నప్పటికీ ఆయనలో బూతులు చెడ్డ మాటలు కపటం ఈర్ష్య కక్ష పగ ద్వేషం అసూయ అలాంటి ఏ పాపము యేసు క్రీస్తులో లేదు यीशु में कोई ऐसा पाप नहीं है, कपट नहीं है, विद्वेष करने वाला, विरोध करने वाला आत्मा उसके जीवन में नहीं है। ఆయనలో ఏ పాపం లేదు उसमें कुछ पाप नहीं है। ఆయన జీవితంలో అంత పరిశుద్ధంగా జీవించాడు उनका जीवन बहुत पवित्र जीवन बिताया। ప్రభు జీవితమే శ్రేష్టమైనది బిడ్లారా प्रभु जीवन है, श्रेष्ठ है। యేసు ప్రభు జీవితం ఎలాంటిది यीशु मसीह का जिंदगी कैसा है? శ్రేష్టమైన జీవితం దేవుడు మనకిచ్చాడు श्रेष्ठ जीवन है। మనకు కూడా శ్రేష్ఠులుగా జీవించమంటున్నాడు हम भी श्रेष्ठ जीवन बिताना है। ఆయనను కలిగిన వారు ఎలాగుంటారు उसके पाने वाला कैसा रहना है? శ్రేష్ఠులుగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా श्रेष्ठ रहना है। మనం ఎలాగుండాలి कैसा रहना है? శ్రేష్ఠులుగా ఉండాలి श्रेष्ठ रहना है। ఎంతమంది శ్రేష్ఠులుగా ఉంటారు कितने लोग श्रेष्ठ? ఎవరు యేసు ప్రభు ఉంటాడో వారు శ్రేష్ఠులుగా ఉంటారు जो यीशु रहता है उसको वो सर्वश्रेष्ठ रहता है। అందుకోసానికి ఆయన గొప్ప అద్భుతాలు చేయగలిగాడు इसलिए प्रभु ने महान का चमत्कार किया। ఎవరు कौन? యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు यीशु महान कार्य किया है। ఆయన చనిపోయిన వారు లేపిన దేవుడు मरों को जिलाने वाला, ఆయన కుష్టి వ్యాధులను శుద్ధి చేసిన దేవుడు कोड़ियों को शुद्धि किया है, ఆయన కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు लंगड़ों को चलाने दिया, ఆయన మూగవారికి మాటలు ఇచ్చిన దేవుడు गूंगों को बात दिया। ఆయన పాపులను ప్రేమించి రక్షించి పాపుల కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఈ లోకానికి రాబోచున్న రారాజైన దేవుడు ఆయనలో శ్రేష్టత్వం ఉన్నది ప్రియమైన దేవుడు पापियों को प्यार करते आने वाला यीशु मसीह है, उसके जीवन में और श्रेष्ठ जिंदगी है। ఆయన ఏం చేశాడు वो क्या किया है? ప్రభు పునరుద్ధానం కూడా శ్రేష్టమైనది प्रभु यीशु मसीह के पुनरुत्थान भी सर्वश्रेष्ठ है। ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మరణించిన దేవుడు గనుక ఆయన మరణములు కూడా శ్రేష్టమున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా सारे लोगों के लिए अपने प्राण को दिया, मृत्यु हो गया इसलिए वो सर्वश्रेष्ठ है, उसको मृत्यु में भी श्रेष्ठ जिंदगी है। యేసు ఒక్కడే పాపులందరి కొరకు మరణించిన వాడు గనక ఆయన ఒక్కడే శ్రేష్ఠుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ప్రియమైన దేవుని బిడ్డలారా यीशु मसीह ही सिर्फ सर्व लोग के लिए, पापों के लिए मर गया, इसलिए वो ही सर्वश्रेष्ठ है। ఆయన మరణం శ్రేష్టం उसकी मृत्यु भी श्रेष्ठ है, ఆయన పునరుద్ధానం శ్రేష్టం उसके पुनरुत्थान भी श्रेष्ठ है। ఆయన సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు उस कब्र स्थान को ऊपर में विजय प्राप्त किया हुआ यीशु प्रभु है। మనకు స్థలము సిద్ధపరచడానికి ఎక్కడికి వెళ్ళాడు हमको जगह स्थिर करने के लिए कहा गया है। పరలోకం వెళ్ళిన దేవుడు स्वर्ग में चला गया परमेश्वर। ఆయన ఎక్కడికి వెళ్ళాడు कहा चला गया? ఆయన పరలోకం వెళ్ళిన దేవుడు वो स्वर्ग में चला गया, ఆయన పరలోకములో ఉన్న దేవుడు वो स्वर्ग में है। ఆయన ఈ లోకానికి రాబోచున్నాడు वो బిడ్డలారా फिर एक बार परमेश्वर आने वाले हैं, ఆయన తిరిగి లోకానికి రాబోచున్నాడు फिर एक बार
बार दूसरी आगमन आने वाला है दुनिया में। ఆయన రెండో రాకడ కూడా బహు శ్రేష్టమైనది. वो दूसरा आगमन भी सर्वश्रेष्ठ है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। గ్లోరీ షందలరబ రిఖరబ షరబరబ రియలరబరబ రిఖబరబరబరబ షందరబరబరబ. ఆయన శ్రేష్ఠుడు 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 శ్రేష్ఠుడు. वो श्रेष्ठ है श्रेष्ठ है श्रेष्ठ है। పరలోకంలో మన కొరకు ఏం సిద్ధపరిచాడు? स्वर्ग में क्या हम के लिए हमारे लिए छिपा रखा है? స్థలము సిద్ధపరిచాడు. वो एक जगह रखा है। ఇదిగో స్థలము సిద్ధపరచటకే ఆయన అహరోనమైన దేవుడు. वो स्वर्ग में चला गया इसलिए स्वर्ग और हमारे लिए जगह बनाने के लिए। ఈ 7 లక్షణాలు ప్రభులో కనిపిస్తున్నాయి. ये 7 लक्षण उसके जीवन में हम देख सकते हैं। ఈ అడవి వృక్షము పైన కూడా ఒక లక్షణం మనకు కనిపిస్తున్నది. वहां भी एक वृक्ष के ऊपर में भी एक लक्षण हमको देख सकते ఈ हो। లోకంలో ఏ మనిషిలో ఈ లక్షణాలు కనిపించాయి? इस दुनिया में किसी का जीवन में भी इस प्रकार से लक्षण नहीं रहता। యేసు ప్రభులోనే ఈ లక్షణాలు यीशु కనిపిస్తున్నాయి. मसीह में ही देख सकता है। అందుకోసానికే ఆయన ఎలాంటి వాడంటే అడవి వృక్షం లాంటి వాడు. वो इसलिए वो जंगल का वृक्ष के समान है। ప్రభు జల్దర్ వృక్షం వంటి శ్రేష్టమైన దేవుడని మనం విన్నాం. वो जलदार वृक्ष के समान श्रेष्ठ हमको सुना है। నా ప్రియమైన దేవుని బిడ్డలారా, मेरे परमेश्वर के बच्चों, అందుకోసానికే పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా మనకు దేవుని వాక్యంలో చదువుచున్నాం. इसलिए हम लोग देख सकते हैं सब उपदेश 2 अध्याय 7 आयत में ఈ జల్దర్ పండు ఆదరణ కలగజేస్తాది. इस प्रकार से वो करवा देते हैं। లోకంలో ఎక్కడ చూసినా ఏం లేదమ్మా, वो कहीं भी देखेगा तो नहीं मिलता है। ఆదరణ కరువైపోయాది. आधार नहीं है इसकी जिंदगी में। ఏం కరువైపోయాది? क्या नहीं है? ఆదరణ కరువైపోయాది. तसल्ली नहीं है। ఎవరిలో చూసినా ఏమున్నది? किसके जिंदगी में देखेगा तो నిరాశ वो निराश हो जाते हैं। నిరాశ निराश हो जाते हैं। రకరకాల నిరాశతో మానవుడు జీవిస్తున్నాడు. बहुत सारे निराश के साथ जिंदगी बिता रहा है लोग। నాకు మంచి సంబంధం రావట్లే నిరాశ, अच्छा शादी संबंध नहीं आ रहा इसलिए निराश हो जाते हैं। నాకు మంచిలు లేదా నిరాశ, अच्छा घर नहीं है इसलिए निराश हो जाते हैं। నా భర్త బాగా చూసుకోవట్లే నిరాశ, मेरा पति अच्छा नहीं देखभाल कर रहा इसलिए निरुत्साह हो जाता है। నాకు పెళ్లి కాలేదన్న నిరాశ, शादी नहीं हो पा रहा इसलिए निरुत्साह हो जाते నాకు हैं। మంచి భర్త లేడని నిరాశ, मेरा का अच्छा पति नहीं है, నాకు అందం లేదని నిరాశ. मुझ में सौंदर्य नहीं है इसलिए निराश हो जाते हैं। ఈ లోకంలో ఎక్కడ చూసినా నిరాశే ఉన్నది. जहाँ भी देखे तो निराश हो जाते हैं। ఎవరిలో చూసినా నిరాశ ఉన్నది. जिसके में भी देखेगा तो भी निराश है। ఎవరు ఆదరణ కలిగించలేని స్థితిలో ఉన్నారు. कोई भी तसल्ली नहीं देता है। మన ప్రభు ఒక్కడే మనకు ఆదరణ కలిగించే దేవుడై ఉన్నాడు. हमारा परमेश्वर सिर्फ ये तसल्ली देता है। రివి షందరవ రిఖబరవ రివి షరవ రిఖలరబరబబబబ. Jesus power 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 power. షందరబరబరబ. ప్రభు ఒక్కడే ఆదరణ కలిగించే దేవుడున్నాడు. प्रभु सिर्फ यीशु मसीह है, सिर्फ तसल्ली देता है। ప్రభులో ఏమున్నది? यीशु में क्या है? ఆనందం, ఆదరణ, ఆశ్రయం ఉన్నది. आधार उसमें है और तसल्ली उसमें है और उसका निवास भी उसमें है। మనుషులు ఆదరించరు ప్రియమైన దేవుని బిడ్డలారా. कोई हमको तसल्ली इंसान नहीं देता है। మనుషులు ఏం చేస్తారు? इंसान क्या करते हैं? మన స్థితిని బట్టి ప్రేమిస్తారు. हमारा जिस जैसे स्थिति है वैसा प्यार करते हैं। మనం ఒక మంచి కారు, ఇల్లు, ఉద్యోగం, బంగారం, మంచి బట్టలు, పొజిషన్ ఉంటే మనిషి దగ్గర తీస్తూ ఉంటాడు. हमारे पास में कार और उसके बाद में बंगला है, अच्छा सोना है तो लोग प्यार करते हैं और हम लोग आमने सामने करते हैं। అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, हाँ परमेश्वर के बच्चों, ఆదరణ ఎవరిలో దొరుకుతది? तसल्ली किसके अंदर में आती है? ప్రభు అయిన యేసులోనే మనకు ఆదరణ దొరుకుతది. यीशु मसीह में है हमको तसल्ली है। ఆయన మనలను అనాథలుగా వదిలిపెట్టే దేవుడు కాదు. वो हमको अनाथ के रूप में नहीं छोड़ेगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆదరిస్తాడు. परिशुद्ध पवित्र परमेश्वर हमको तसल्ली देता है। అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31లో చూసినట్లయితే, प्रेरितों की किताब 9 अध्याय उसके 31 आयत में हम देखेंगे। కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను సమాధానము కలిగి ఉండెను మరియు మరియు ప్రభువునందు ప్రభువునందు భయమును
భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి చూసావా సంఘం ఎలాగున్నదట कलिसिया कैसा था నా ప్రియమైన దేవుని బిడ్డలారా मेरे परमेश्वर के बच्चों క్షేమాభివృద్ధి నందుచు वो उन्नति में जाते हुए సమాధానం కలిగి ఉన్నది मेल मिलाप के साथ हैं ఎందుకు क्यों వారు ప్రభుకు భయపడ్డారు ప్రియమైన దేవుని वे బిడ్డలారా परमेश्वर को डरते थे ప్రభు భయమును కలిగి ఉన్నారు परमेश्वर का डर उसके अंदर में है పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచున్నది पवित्र आत्मा से भरपूर होकर तसली पाते हुए वो बढ़ोतरी में जा रहा है ఎవరు దేవుని యొక్క భయము కలిగి జీవిస్తారో जो कोई परमेश्वर का डर मानते हैं వాళ్ళందరూ ఏం చేస్తారట वो क्या करते हैं పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి జీవిస్తారు पवित्र आत्मा का उसकी तसली पाता है దేవుని వాక్యం వలన దేవుడు మనల్ని ఆదరిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా इसका मतलब ये है परमेश्वर के वचन हमको तसली देती है రోమా 15:4 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది रोमा 15 अध्याय उसका 14 आयत में 4 आयत में इस प्रकार से लिखा है ఏలనగా ఓర్పు వలన ఓర్పు వలన లేఖనము వలన లేఖనం వలన ఆదరణ వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన చూశావా ఎలనగా దేని ద్వారా ఆదరణ దొరుకుతాది किसमें से हमको तसली मिलती है దేవుని వాక్యం వినడం ద్వారా చదవడం ద్వారా ప్రార్థించడం ద్వారా యేసు క్రీస్తును కలిగి జీవించడం ద్వారా మనకు ఆదరణ కలిగి జీవిస్తాం మనం परमेश्वर के वचन को सुनने के द्वारा पढ़ने के द्वारा पवित्र आत्मा को पाने के द्वारा हमको तसली मिलती है పరిశుద్ధాత్మ వలన మనల్ని దేవుడు ఆదరిస్తాడు पवित्र आत्मा के द्वारा हमें तसली मिलती है రెండోది వాక్యం వలన ఆదరణిస్తాడు दूसरी बात और वचन के द्वारा हमें మొదటి కొరింథీ 14:3 చూసినట్లయితే पहले कुरिन्थी 14:3 में इस प्रकार से लिखा है క్షేమాభివృద్ధియు ఇదిగో హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు అని అన్నది इस प्रकार से लिखा है भविष्यवक्ता करने के लिए और उन्नति होने के लिए దేవుని ఆత్మ మనలో ఎప్పుడు ఉంటాదో जब परमेश्वर की आत्मा हमारे अंदर में रहती है ఏమైతది మనకు क्या होती है క్షేమాభివృద్ధి ఉంటాది हमारा बढ़ोतरी होती है హెచ్చరిక ఉంటాది और हमको चुनाई देता है ఆదరణ కలుగునట్లు तसली भी मिलती है ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు भविष्यवाणी करने वाला इंसान के साथ बात कर रहा है ఇట్టి గొప్ప ఆదరణ దేవుడు మనకిచ్చాడు इस प्रकार से तसली मिलती है రెండో కొరింథీ 1:3 చదువుకుందాం दूसरा कुरिन्थी 1 अध्याय उसका 3 आयत में కనికరము చూపు తండ్రి ओ अनुग्रह करने वाला परमेश्वर ఏ తండ్రి ఉన్నాడు మనకు हमको लिए కనికరం చూపు తండ్రి ఉన్నాడు अनुग्रह करूंगा बोल रहा है సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు वो सर्व कुछ समाज मेल मिलाप देने वाला अनुग्रहकारी परमेश्वर है సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు सब कुछ तसली देने वाला यीशु है మన ప్రభుని యేసు క్రీస్తు తండ్రి అయిన స్తుతించబడును గాక उसकी स्तुति प्रशंसा हो నా ప్రియమైన దేవుని బిడ్డలారా मेरे परमेश्वर के बच्चों దేవుడు మనల్ని ఈ ఆదరణతో ఆదరిస్తున్నాడు परमेश्वर हमारा इसके साथ तसली दे रहा है దేవుడు మాట్లాడుచున్నాడు प्रभु बात कर रहा है ఇట్టి ఆదరణ అనుగ్రహించే దేవుడు మనకున్నాడు अनुग्रह कार्य हमारे साथ में है దేవుడు ఎలాంటి దేవుడట क्या बोलता है నాకు దాని మీద దేవునికి కనికరం లేదనుకుంటారు చాలా మంది वो कई लोग बोलते हैं मेरा परमेश्वर के पास में నా अनुग्रह మీద దయ లేదనుకుంటారు वो मेरा पर दया नहीं है ఓకే నేను శ్రమ పడాలా కష్టపడాలా ఎంత కష్టం చేసినా ఫలితం ఉంటలేదని బాధపడుతున్నారు बहुत सारे लोग परेशान हो जाते हैं कि कष्ट हो जाते हैं कि मैं इतना दिन क्यों कष्ट उठाना है దేవుడు మాట్లాడుచున్నాడు प्रभु बात कर रहा है కనికరం చూపు తండ్రి वो अनुग्रहकारी परमेश्वर ఎవరు कौन ప్రభు అయిన క్రీస్తు यीशु मसीह है ఆయన కనికరము గల దేవుడై वो ఉన్నాడు अनुग्रहकारी है మనకు సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు वो बहुताई से तसली देने वाला है మనుషుల్లో ఎలాంటి ఆదరణ దొరకదు इंसान में कोई तसली नहीं मिलता है ఒకరోజు నేను వారం రోజులు 12 రోజులు 14 రోజులు భోజనం లేదు నాకు कई बार मैं एक हफ्ता 12 दिन और मैं उपवास रहते थे రోజు పుట్టమట్టి తీసుకొని తింటున్నాను मिट्टी को लेके खाते थे డబ్బులు విజయ్ కుమార్ ఫాదర్ ఇచ్చిన డబ్బులు అయిపోయాయి డబ్బులు రొట్టుకొని వాలంటీర్లకు ఇవ్వడం ఉపవాసం పెట్టడం నా దగ్గర పైసలు లేవు मेरे पास में पैसा नहीं था जो दिया था वो खत्म हो गया నేను భారం కలిగి ప్రార్థన చేయించున్నాను मैं बहुत बोझ के साथ दुआ कर रहा हूँ నాతో ఉన్న వాలంటీర్స్ అంటున్నారు मेरे साथ जो वॉलंटियर से बोल रहे हैं డాడీ మా ఇంటికి పోయి నేను భోజనం తీసుకొని వస్తా
मेरे घर में जाके मैं अपने लिए खाना लेके आऊंगा। నేను చెప్పాను నాకు లేరా భోజనం తెచ్చేవారు मेरे लिए खाना देने वाला नहीं है क्या? నేను ఫోన్ చేస్తే చాలా మంది భోజనం తెస్తారు अगर मैं फोन करके तो बहुत सारे लोग खाना लाता నేను है। ఫోన్ చేస్తే నాకు బట్టలు చాలా మంది కుట్టిస్తారు अगर मैं फोन करके तो मुझे बहुत कपड़ा लेता నేను है। భోజనం చేస్తే నాకు సబ్బులు కొనిచ్చేవారు ఉన్నారు मेरे लिए साबुन खरीद कर देने वाला है। అది కాదు वो नहीं है। ఏ ఆదరించే తండ్రి వైపు మనం చూడాలి तसल्ली देने वाला परमेश्वर की ओर देखना है। దేవుడు నన్ను అనాథగా వదిలిపెట్టలేదు परमेश्वर मुझे कल से नहीं छोड़ा है। సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు నాకున్నాడు बहुत ऐसे तसल्ली देता है। ఆయన ఎవరట वो कौन है? మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక और हमारे यीशु मसीह का पिता का उसकी प्रशंसा हो। ఆయన ఏం చేస్తున్నాడు वो क्या कर रहा है? మన ఆదరించే దేవుడు वो तसल्ली देता है। ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించటకు శక్తి గల వారు మగునట్లు जितना भी समस्या में उसको तसल्ली देने के लिए ఆయన మా శ్రమంతట్లో మమ్మలను ఆదరించుచున్నాడు हमारे सारे कष्टों में हमें तसल्ली देता है। ఎలాంటి శ్రమలు ఉన్నా నన్ను ఆదరించే దేవుడు कोई भी समस्या रहेगा तो मुझे तसल्ली देता है। 14 దినములు నాకు భోజనం లేదు 14 दिन मुझे खाना नहीं है। నా ప్రియ దేవుని బిడ్డలారా मेरे परमेश्वर के बच्चों, ఏడుస్తున్నాను मैं रो रहा था, ఆకలేస్తున్నది भूख लग रहा है, తాగుదామంటే నీళ్ళు లేవు पीने के लिए पानी नहीं है। మందిరం కాడ బోర్లో నీళ్లు పడలేదు అయిపోయిన ఎండాకాలం मंदिर में उस बोर में भी पानी नहीं है। ఏడుస్తున్నాను रो रहा हूँ। దేవా परमेश्वर నాతో మాట్లాడు मेरे साथ बात करे। ఆదరణ అనుగ్రహించే తండ్రి तसल्ली देने वाला यीशु, కనికరం చూపే దేవుడా अनुग्रहकारी। వాలంటీర్లకు భోజనం లేదు वॉलंटियर के खाना नहीं है। నాని వెళ్ళిపోండి అని చెప్పాను मैंने बोला था चला जाओ, మేము వెళ్ళాం मैं नहीं चलाऊंगा। వాళ్ళు ఆ పక్కకున్న మామిడి తోటల మామిడి పండ్లు దొంగతనంగా తింటున్నారు वो जाके वो आम के पेड़ के नीचे बैठ के वो चोरी करके खा रहा है। నాకు మామిడి పండ్లు తెచ్చారు वो लोग भी मुझे और उस आम लेके आया। నేనన్నా నీ దొంగ పండ్లు నేను తినా चोरी का फल में नहीं खाऊंगा, నాకొద్దు मुझे नहीं चाहिए। నాకు దేవుడు సమస్త ఆదరణ చూపే దేవుడు కనికరము గల దేవుడు నాకున్నాడు मेरा तसल्ली देने वाला परमेश्वर मेरे साथ में है। మానవుడు రొట్టె వల్ల జీవించడు इंसान रोटी के द्वारा नहीं जीता है, దేవుని వాక్యం వల్ల జీవిస్తాడు परमेश्वर की आश वचन के द्वारा जीता है। దేవుని వాక్యం వల్ల జీవిస్తాడు परमेश्वर के वचन के द्वारा जीता తన है। వాక్యమే బ్రతికిస్తాది वो वचन मुझे जिंदा देता है। నా ప్రాణం పోయిన నేను ఇంటికి వెళ్ళా మీ భోజనం తినా मैं मरते दम तक ही मैं खाना नहीं खाऊंगा। నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు यीशु मुझे प्यार करता నేను है। ఏడుస్తున్నాను मैं रो रहा था, అక్కడ మట్టి ఉంటే ప్రార్థన చేసుకొని తింటున్నాం మేము मिट्टी को दुआ करके खा रहा था। ఆ పండ్లు తీసుకొస్తే నేను తినలేదు वो फल लाया, मैं नहीं खाया। వద్దు नहीं चाहिए, నేను ఎక్కడి పోను मैं कहीं नहीं जाऊंगा, ఈ మందిరంలో కూర్చుంటా ये मंदिर में रहूंगा। ప్రభు నన్ను ప్రేమిస్తాడు प्रभु मुझे प्यार करता है। ఎందుకంటే పాట పాడుకున్నాను నేను गीत गा रहा था, నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు నీవే అని నమ్మిక యేసు వెనక జరుపు నమ్మిక పెడదారిని బ్రోవగా నా మీదికి ఇడమాలెన్న
నిన్నెయురాగా ఎడదారిని బ్రోవగా నా మీదికి ఎడమాలిన్నెయురాగా అడవిలో పడి నేను అడలుచునుండగా అడవిలో పడి నేను అడలుచుండగా తడవకుండా దొరుకు ధన్యమౌ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక మేఘము పట్టగా నా మనసులో కట్టిక చీకటి పుట్టగా మేఘము పట్టగా నా మనసులో కట్టిగా చీకటి పుట్టగా కోరా పాదల చేరి దారి అని బమ పడగా కోరా పాదల చేరి దారి అని భ్రమ పడగా తేరి చూడా కల్గు తేజోమయ మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. सब तसल्ली देने वाला परमेश्वर हमारे साथ है. మనల్ని ఆదరణ చూపు తండ్రి అయి ఉన్నాడు. हमारे ऊपर में तसल्ली देता है. మనం ఏం చేయాలి? हम क्या करना है? మనం దేవుని మాట వినడం నేర్చుకోవాలి. हम परमेश्वर की बात को सुनने के लिए तैयार करना है. నాకు ఆకలిస్తున్నది బాగా. मुझे भूख लग रही है. ఏం చేయాలి? क्या करना है? ప్రార్థన చేసుకోవాలి. నేను प्रार्थना करना है. ఎవరికి? किसको? దేవునికి ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर को. అడుక్కొని తినద్దు కదమ్మా. मांग के नहीं खाना है. ఎవరిని నేను అడుక్కునే అలవాటు లేదు. किसी को भी मांग के नहीं खाना. అదే ఇద్దే అని చెప్పే అలవాటు లేదు. दूसरों को बोले का बात नहीं है. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, मेरे परमेश्वर के बच्चों, అయితే అన్ని రోజులు నేను భోజనం చేయలేదు. उतना दिन में खाना नहीं खाया. ఏం చేస్తున్నాను? क्या कर रहा हूँ? భారము కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేయించున్నాను. बोझ के साथ मैं दुआ कर रहा हूँ. కన్నీళ్లు కారుస్తున్నాను. आंसू बह रहा हूँ. యేసయ్యా, यीशु నాతో మాట్లాడు. मेरे साथ बातें करे. నేనంటే ఏదైనా తినగలుగుతాను. मैं हमेशा ही ऐसे करता हूँ. నాతో ఉన్న పిల్లలకు అన్నం పెట్టాలంటే నా దగ్గర ఏం లేదు. मेरा साथ जो रहता था वो लोग కనుకరం చూపే తండ్రివి, अनुग्रहकारी है. సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు. बहुत तसल्ली देने वाला पर లోకంలో ఎక్కడ చూసినా నిరాశ ఉన్నది. जहाँ भी देखे तो निराश हो जाते हैं. యేసయ్యా, यीशु నీ దగ్గర నిరాశ లేదయ్యా. आपके पास में कोई निराश नहीं है. నీ ఒక్కరి దగ్గరే నిరాశ లేదు. आपके सिर्फ आपके पास में ही निराश नहीं है. నా జీవితంలో
ఆదరణ అనుగ్రహించు मेरे जीवन में तसल्ली दे। అని కన్నీళ్లు కారుస్తున్నాను. आंसू बह रहा हूँ। ఏం చేశాడు దేవుడు? क्या किया प्रभु ने? ఒక ముస్లిం అమ్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. एक मुसलमान के साथ प्रभु ने बात किया। నేను సర్వశక్తివంతుడైన దేవుడను, मैं सर्वशक्तिमान परमेश्वर हूँ। నేను నీ దేవుడను, मैं आपके परमेश्वर हूँ। నేను ముస్లిండు మా దేవుడు కాదు. मैं मुस्लिम का परमेश्वर नहीं है। యేసు ప్రభువారు ఇంగ్లీష్ దేవుడు, यीशु मसीह इंग्लिशों का परमेश्वर है। అర్జెంట్లకు దేవుడు वो सबको परमेश्वर है। అని ముస్లిం అమ్మే హిందీలో మాట్లాడుతున్నది. वो हिंदी में बात कर रही थी। కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? प्रभु कहता है నేను అందరికీ ఆదరణ అనుగ్రహించే తండ్రిని, मैं सबको तसल्ली देने वाला पिता हूँ। నేను అందరికీ దేవుడనై मैं ఉన్నాను, सबका पिता हूँ। నేను అందరికీ దేవుడనై मैं ఉన్నాను, सबका पिता हूँ। నేను అందరిని मैं ప్రేమిస్తున్నాను. सबको प्यार करता నేను हूँ। అందరి కొరకు, క్రైస్తవుల కొరకు కాదు మరణించింది, मैं सिर्फ मसीहों के लिए नहीं मरा। ప్రపంచ మానవులందరినీ ప్రేమించిన దేవుడను, विश्व का सारे लोगों को प्यार करने నా वाला हूँ। స్వరూపమందు అందరిని చేశాను. अपने स्वरूप में बनाया हूँ। మానవుని నాస్కరంధ్రంలో నా జీవాత్మ ఉన్నది, उसके अंदर में मेरा आत्मा है। నా కుమారి మైబూబి महबूबी मेरी बेटी, నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, आपके लिए मर के फिर जी उठा हूँ। త్వరగా రాబోచున్నాను. मैं फिर आने वाला అయితే हूँ। ఏం చేయాలో ప్రభు? क्या कर रहे हैं प्रभु? నా సేవకుడు పాలయ్య मेरा बेटा सेवक 14 రోజులు అన్నం తినలేదు, మట్టి తినుకుంటా నీళ్లు దాక్కుంటే ఏడుస్తున్నాడు. 14 दिन खाना नहीं है, वो मिट्टी खाते हुए पानी पी रहा है। ఇప్పుడు ఏం చేయాలి? अभी क्या करना है? బిర్యానీ అన్నం వండుకొని పో. बिरयानी ले जाओ। నా ప్రియమైన దేవుడు బిడ్డ, मेरा बेटा ఎంత ప్రేమగల దేవుడు అండి. कितना दयाल प्रेम करने वाला। ఆ బిర్యానీ పట్టుకొని వస్తున్నారు. वो बिरयानी पकड़ के आ रही है। నేను ఎవరో ఆమెకు తెలియదు, मैं कौन उसको नहीं मालूम, ఆమె నాకెవరో తెలియదు. वो कौन है मुझे नहीं मालूम। ఒకని తల్లి ఆదరించినట్లు యెహోవా ఆదరించే దేవుడై ఉన్నాడు. जिस तल्ली अपने बच्चों को, माता अपने बच्चों को और तसल्ली देता है, वैसे ही मैं आपको तसल्ली दूंगा। ఆమె బిర్యానీ పట్టుకొని వచ్చేది. वो बिरयानी ले रहा थी, ఆటో ముందు యేసయ్య ఉన్నాడు. उसके सामने यीशु है। దేవుడు చెప్పాడు, నీకు దారి చూపెడతాను, मैं आपको रास्ता दिखाऊंगा, నువ్వు నడువు బిడ్డ అన్నాడు. बेटी खड़ा हो जाओ, चले जाओ। ఆమె ప్రార్థనకు వచ్చేది. प्रार्थना में आई, ఏం చేశారు తెలుసా? क्या कही है मालूम है? పాలయ్య సాబ్, पाले साहब, పాలయ్య సాబ్. पाले साहब। పిల్లలు అంటున్నారు, बच्चे कहते हैं డాడీ डैडी, దయ్యం. वो दुष्ट शक्तियां है। నేను చెప్పాను, దయ్యం కాదు, वो शैतान नहीं है, జీవం గల దేవుడు ఆమెలో ఉన్నాడు. जीवित परमेश्वर उसमें है। నాకున్నదంతా చెప్పేది, ఆమె మాట్లాడిందంతా. और जो कुछ भी मैं बोला उसे बोला। 4 ఇస్తరాకులు కుట్టాను, वो एक चटाई बना बांध दिया, నలుగురికి భోజనం పెట్టాను. 4 लोगों को खाना दिया हूँ। ఇక నేను కూడా తిందామని ఇంత అన్నం పెట్టుకున్నాను. मैं भी थोड़ा खाना खाने के लिए बैठा हूँ। 2 ముద్దలు అన్నం కలుపుకున్నాను, 2 निवाल लिया था, నోట్లో పెట్టుకున్నాను. मुंह में रखा था। పక్కకున్న తోట నర్సయ్య వచ్చి, ఆకలిస్తుంది, అన్నం ఉన్నదయ్యా అన్నాడు. तोटनर से आके मेरे भूख लग रहा है, खाना चाहिए। నా ప్రియ దేవుని బిడ్డలారా, मेरे बच्चों, మీలో అయితే ఎంతమంది ఆ వ్యక్తికి అన్నం పెడతారమ్మా? अगर आप उस स्थिति में रहेंगे तो कितने लोग खाना देंगे उसको? నేనేం చేశాను తెలుసా? मैं क्या किया मालूम है? ఎంగిలైంది అని చేయి కడుక్కున్నాను. मैं जो उसको खाना होता उसको ఏం కాదయ్యా నాకు పెట్టు అన్నాడు. मैं बोला था आप ले लो, बोला। ఆ ఇస్తరాకు ఆయనకి ఇచ్చేశాను. उसको खाना उसको दिया, ఆయన తిన్నాడు. वो खा लिया। అయ్యా నా కడుపులో ఉన్న నొప్పి పోయిందయ్యా, मेरे पेट में रहने ఆ वाला అన్నం తిన్న కాను నేను దేవుని శక్తి పొందాను, मैं परमेश्वर का शक्ति को पा चुका हूँ। బలం పొందానయ్యా. शक्ति आई। వాళ్ళు పోయి పిల్లలు తిడుతున్నారు, और जो लोग बोलते गाली दे బుద్ధి रहे లేనాడు, అమ్మా అయ్యా అన్నం తినలేదురా, हैं, आपके पास बुद्धि नहीं है क्या? वो ఎక్కడి खाना నుండి नहीं వచ్చావురా, అన్నం 2 నోట్లో ముద్దలు పెట్టుకున్నావో లేవో, ఇదిగో వాడు వచ్చి నువ్వు అయ్యగారి నోటి కూడా అన్నం తిన్నావంటే ఏడుస్తున్నాడు. खा- और मुंह का ప్రభు అన్నాడు, నాకు నువ్వు భోజనం పెట్టావు కుమారుడా, मुझे आप खाना दिलाया बेटा, నేను తిన్న భోజనం. मैं खाना खाया हूं। ఇక నువ్వు ఎప్పుడు ఆకలి కొనవు, आपको भूख नहीं लगेगा। నీ గిన్నె నిండి పొంగి పొరలిస్తాది. आपका पात्र उबल के में आ जाएगा। నీ జీవితంలో ఎన్నడు బియ్యం కొనవు, आप चावल नहीं खरीदेगा, నేను బియ్యాన్ని పంపిస్తాను. चावल भेज दूंगा। తెల్లవారే ఒక ఆంటీ నా దగ్గరికి వచ్చేది. और उस दूसरे दिन एक आंटी आई, క్రిస్టఫర్ సార్ వాళ్ళ భార్య దీనా ఆంటీ ఒక ఆమె, నేను సాక్ష్యం చెప్పిస్తాను ఎప్పుడన్నా, పోయిన వారం వచ్చేది. और आंटी क्रिस्टोफर का उसकी वाइफ आई थी, దేవుడు మాట్లాడిండు. और उनसे बात किया। 8 టిఫిన్ల క్యారేజ్ లో
రెండు బిరి బగారన్నాలు తీసుకొచ్చారు, और 8 उस कैरेज को लेके ఒక కాకరకాయ తీసుకొచ్చింది, काकर का ఒక వంకాయ కూర తీసుకొచ్చింది, టమాటా కర్రీ, ఆలుగడ్డ కర్రీ, పెరుగు పచ్చడి, 15 మంది తినే అంత భోజనం నాకు తీసుకొచ్చింది. నాకు 3 రోజులు ఫుల్ అయింది. మాకు 15 दिन खाने वाला खाना लेके आई हो, हम लोग 3 दिन को फुल हो गया है। అట్లా కనికరం చూపే తండ్రి నాకు ఏం తినాలనే ఈ రోజు వరకు అమ్మ నేను బియ్యం కొననమ్మా. आज तक मैं चावल नहीं खरीदता हूँ। ఒకరోజు బియ్యం అయిపోయినాయి, एक दिन चावल खत्म हो गया, తారా అటు పోయినప్పుడు బియ్యం లేవని చెప్పింది. वहां जाएगा तो उसमें चावल नहीं बोला, నేను ఎసరు పెట్టమ్మా అని చెప్పాను. मैं बोला था पानी रखो। యేసు ప్రభు వైపు చూడు, यीशु क्या और देखो, ప్రభు ప్రేమిస్తున్నాడని చెప్పాను. प्रभु प्यार करता है। ప్రకాశ మందం మాత్రం ఇన్ని బియ్యం ఉన్నాయి, అన్ని రకాల బియ్యం వండి పెట్టాను. मैं प्रकाश के लिए जो है उसका चावल है उसको रखा हूँ, నేను ప్రార్థన చేశాను. मैं दुआ किया हूँ। అయ్యా అన్నది, वो एक दिन आके चावल బియ్యం రాలేదయ్యా, బాగా ఎసరు మసులుతానని చెప్తున్నది. चावल नहीं आया। నేను కిటికీలు గల చెప్పాను, దేవుని చూడు, परमेश्वर की ओर देखो, ప్రభు వైపు చూడు, परमेश्वर की ओर देखो, ప్రభే బియ్యం పంపిస్తాడు. प्रभु आपके लिए चावल भेजेगा। రోడ్డు మీద చూడు పో అమ్మ అని చెప్పాను తారతో. थारा को मैं बोला रोड में जाके देखो, పోయిటలకు 6 కింటాల బియ్యం నా గేటు మీద ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 क्विंटल राइस हमारा पास में आया है। సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. तसल्ली अनुग्रहकारी हमारे साथ में है। మనం ఈ లోకంలో ఉన్నప్పుడు हम संसार में रहने के समय అనేక శోధనలు వస్తాయి, बहुत सारे परीक्षा आ जाती है, కష్టాలు వస్తాయి, कष्ट आ जाती है, బాధలు వస్తాయి, बहुत समस्या आ जाती है, మనం ఎదుర్కొంటూ ఉంటాం. सामने करते हैं। వాటిని ఎదుర్కొంటకు ఏం కావాలట? उसको सामना करने के लिए क्या चाहिए? ఆదరణ కొరకు మనం కనిపెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, तसल्ली के लिए हम इंतजार करना है। దేని కొరకు కనిపెడతాం? किसके लिए इंतजार करना है? ఆదరణ కొరకు కనిపెడతాం. तसल्ली के लिए इंतजार करना है। ఆదరణ కొరకు కనిపెడతాం. तसल्ली के लिए इंतजार करना है। ఆదరణ ఎవరి వల్ల కలుగుతాది? वो तसल्ली किसके ओर से आती है? ఆదరణ మనలను అనాథలుగా విడవకుండా సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభు లోకానికి పంపాడు. वो हमको अनाथ ना छोड़ने के लिए यीशु मसीह को इस संसार में भेजा है। జీసస్ రబా షందరబా రిఖబారబారబా. సమస్త ఆదరణ అరిగించే దేవుడు. तसल्ली देने वाला परमेश्वर है। అబ్రాహాము ఆదరణ లేని స్థితిలో ఉన్నాడు. अब्राहम उस तसल्ली के बीच में जी रहा था। శారమ్మ పోరు వలన ఆదరణ లేని స్థితిలో ఉన్నాడు. सारा के कारण उसको तसल्ली नहीं था। దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, बहुत वायदा किया वो परमेश्वर, వారికి నవ్వు ఇస్సాకునిచ్చాడు దేవుడు. उसको జల్దర్ పండు ఏం చేస్తదమ్మా? क्या करती है? యాపిల్ అంటే ఏంటిది? एप्पल का मतलब, జల్లర్ పండు అంటే హ్యాపిల్. एप्पल का मतलब ఇది సువాసన ఇస్తాది. सुगंध देती है। ఇది ఏం చేస్తాది? తిన్నప్పుడు क्या करती है? खाने के द्वारा కడుపు నిండుతాది. पेट भरती है। రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? जिसका खून कमी है షేపులు తినమని చెప్తారు सेब డాక్టర్. खाते हैं। ఒక యాపిల్ పండు ఎంత శక్తితో దాని అడ్వర్టైజ్మెంట్ ఉన్నది. एप्पल का जो खाते हैं वो कितना शक्तिदार, జల్దర్ పండు ఆదరణ అనుగ్రహిస్తాది. तसल्ली देती है वो फल। ఆ జల్దర్ పండు ఎవరు? वो फल कौन है? మన ప్రభు అయిన యేసు ప్రభువు. हमारे यीशु मसीह है। మూడవది ఈ జల్దర్ పండు సువాసన ఇస్తాది. वो सुगंध को भी देती है। ఈ జల్దర్ పండు నాలుగవది నిరీక్షణ ఇస్తాది. वो निरीक्षण भी देती है। ఈ జల్దర్ పండు ఐదవది విలువైనది. वो बहुत श्रेष्ठ है। ఈ జల్దర్ పండు దుఃఖం వంటిదని కూడా మనం విన్నాం. और वो एक दुख का समान है। ఈ 5 లక్షణాలు జల్దర్ పండులో ఉన్నాయి. ये जलकर का जो वृक्ष का फल के अंदर में, ప్రియమైన దేవుని బిడ్డలారా, प्यारे परमेश्वर के बच्चों, ఈ జల్దర్ పండు ఏం కలగజేస్తుందట? ये फल क्या लाती है? నీకు ఆదరణ కలగజేస్తుంది. आपको तसल्ली देती है। ఈ లోకంలో ఎక్కడ చూసిన నిరాశ ఉన్నది. दुनिया में पूरा निराशा है। ఆదరణ ప్రభువులోనే మనకు కలుగుతుంది. మనం విన్నాం, प्रभु में तसल्ली मिलती है। పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆదరణ అనుగ్రహిస్తాడు. पवित्र परमेश्वर पवित्र आत्मा है। దేవుని వాక్యం ద్వారా ఆదరణ కలుగుతాడు. वचन के द्वारा में तसल्ली मिलती है। మనం ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మనకు దేవుడు ఆదరణ ఇస్తాడని మనం విన్నాం. उसके चरणों में हम बैठेगा तो हम కళ్ళు మూసుకో అమ్మా. आंखें बंद करिए। దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. हमारे साथ बात कर रहा है। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। దేవుడు మన మధ్యలో ఉన్నాడు. प्रभु हमारे बीच में है। కళ్ళు మూసుకుందాం, आंखें बंद करेंगे। తలలు వంచండి. సమస్త